వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు వైఎస్ భారతిరెడ్డి గారి తరపున న్యాయవాది ప్రద్యుమన్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్ వాళ్లకు లీగల్ నోటీసులు పంపించారు. అంతేకాకుండా మరికొన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఏవో ఉన్నాయట. థింక్ ఆంధ్ర అనేది ఒకటి ఉందంట. M9 అనేది ఒకటి ఉందట. ఇంకేది మిర్చి 9 అట, అది ఒకటి ఉందట. వీళ్ళకు కూడా లీగల్ నోటీసులు పంపించారు. అందులో ఈ మేడం ఏమంటారు అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు వారి రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఐటీ సెల్ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని సాగుతుంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాలు కలిగిన థింక్ ఆంధ్ర తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మిర్చి 9 న్యూస్ కూడా ఇలాంటి కంటెంట్ను సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఈ కంటెంట్ను భారతిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు ఐటీ సెల్కు సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో థింక్ ఆంధ్ర ఓ తప్పుడు, ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్బుక్, యూట్యూబ్లలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. వైఎస్ జగన్ దంపతులపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి. ఈ పోస్టులు నా క్లయింట్ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అవి పరువు నష్టం కలిగించే తప్పుడు వార్తలే కాకుండా భారతిరెడ్డి వ్యక్తిగత గోప్యతను సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో మీరు పోస్టు చేసిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులను సైతం తొలగించాలి. భారతిరెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై చేస్తున్న దుష్ప్రచారం తాలూకా తప్పుడు, నిరాధార కథనాలను, పోస్టులను ప్రసారం చేస్తున్న ఆయా సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలి. లేని పక్షంలో భారతిరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం లీగల్ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించి నా క్లయింట్కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయడాన్ని తక్షణమే నిలిపేయాలి. మీరు ప్రసారం చేసిన, పోస్ట్ చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే ఆ కంటెంట్ ఇప్పటికే తొలగించినట్లు కూడా ప్రకటించాలి అని వైఎస్ భారతిరెడ్డి గారి తరపు న్యాయవాది ప్రద్యుమన్ తమ లీగల్ నోటీసులో అయితే పేర్కొన్నారు.